ఆధార్ రేషన్ కార్డు అనుసంధానం గడువు ఈ నెల 30వ తేదీతో ముగియనుండటంతో ఆ గడువును పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్ 30 వరకు ఆధార్ రేషన్ కార్డు లింకు గడువును పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుల అవకతవకలను అడ్డుకునేందుకు ఆధార్ రేషన్ కార్డును లింకు చేయాలని కేంద్రం గతంలో ఆదేశించింది. ఇప్పటికే చాలా మంది ఆధార్ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేశారు. ఇంకా ఆధార్ రేషన్ కార్డు అనుసంధానం చేయని వారు రేషన్ షాప్ లేదా కామన్ సర్వీస్ సెంటర్ సాయంతో లింకు చేయించుకోవచ్చు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు పాటు అవసరమైన పత్రాలు అందించి బయోమెట్రిక్ వెరిఫికేషన్తో అనుసంధానం పూర్తి చేయొచ్చు. ఆన్లైన్ పోర్టల్ ద్వారా అనుసంధానం చేసే సదుపాయం కూడా ఉంది. ఇందుకోసం రాష్ట్ర పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ PDS పోర్టల్కు వెళ్లి లింక్ ఆధార్ విత్ ద యాక్టివ్ రేషన్ కార్డు ఆప్షన్ ఎంచుకోవాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్ ఫోన్కు వచ్చే OTPని ఎంటర్ చేయడంతో ఆధార్ అనుసంధానం పూర్తవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.